'సీసు రోడ్ టు రివెంజ్' మూవీ రివ్యూ. సినిమా చూస్తున్నంతసేపు నా ఫీలింగ్ ఒక్కటే. Violence, violence, violence. మాకు స్టోరీ అవసరం లేదు, ఓన్లీ యాక్షన్, అది కూడా బ్రూటల్ గా ఉండాలనుకునేవారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. యాక్షన్ మాత్రం మామూలుగా లేదు. సినిమా జస్ట్ 90 నిమిషాలే ఉంది. అందులో స్టార్టింగ్ 10 నిమిషాలు, ఎండింగ్ 10 నిమిషాలు తీసేస్తే ఇక మిగతా మూవీ మొత్తం ఓన్లీ యాక్షనే ఉంది. ప్లాట్ ఏంటంటే, మన హీరో తాత తన ఇంటికి తిరిగి వస్తాడు. వార్ టైంలో తన ఫ్యామిలీని చంపేస్తారు. కొద్దిసేపు ఆ విషయాలు గుర్తు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ట్రిబ్యూట్ గా ఆ హౌస్ లో ఉన్న వుడెన్ పార్ట్స్ తీసి ఒక ట్రక్ లో వేసుకొని వేరే ప్లేస్ కి వెళ్లి అక్కడ ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. అలా తాత వెళ్తున్న టైంలో తన ఫ్యామిలీని చంపిన అతను మళ్ళీ తాతను చంపడానికి వస్తే తాత ఏం చేశాడు, ఇల్లు కట్టుకున్నాడా లేదా అనేది ప్లాట్. స్టోరీ సింపుల్ గా ఉన్న యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలానే యాక్షన్ సీన్స్ సీజీ లాగా అనిపించవు, రియలిస్టిక్ గా బ్రూటల్ గా అనిపిస్తాయి. కార్ చేస్ సీన్స్ అప్పుడు మ్యాడ్ మ్యాక్స్ వైబ్స్ కూడా వచ్చాయి. సినిమాటోగ్రఫీ కూడా డార్క్ గా చాలా బాగుంటుంది. మెయిన్ గా మేకప్ డిపార్ట్మెంట్ మాత్రం ఆదరగొట్టారని చెప్పాలి. బాడీపై గాయాలు కానీ బ్లడ్ ని కానీ చాలా న్యాచురల్ గా బ్రూటల్ గా చూపించారు. కాకపోతే మూవీలో మైనస్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ లో యాక్షన్ లో ఇంటెన్స్ ఉంటుంది, దీంట్లో కొంచెం తగ్గింది. ఇది తప్పించి మిగతా మూవీ మొత్తం యాక్షన్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, డబ్బింగ్ కూడా చాలా బాగుంది. కానీ సినిమాలో డైలాగ్స్ పెద్దగా లేవు, ఓన్లీ యాక్షనే ఉంది. నాకైతే ఈ 'సీసు 2' మూవీ నచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఓన్లీ బ్రూటల్ వైలెన్స్ తప్ప అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. బ్రూటల్ వైలెన్స్ ఓకే అనుకుంటే చూసేయచ్చు. మీరు చూసి సినిమా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.